కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీకి గాజులు తొడిగి చీర కట్టించే వినూత్నంగా నిరసన తెలిపారు. గ్యాస్ ధరల పెంపుతో సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందని ఆప్ నాయకులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే గ్యాస్ ధరలను తగ్గించారని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ప్రకటించి ప్రజలకు ఉపశమనం కలిగించారని వారు డిమాండ్ చేశారు. ధరల పెంపు విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆప్ నేతలు హెచ్చరించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే పెంచిన గ్యాస్ ధరలను వెంటనే పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఇప్పుడు చీర కట్టినము ఈయనకు చీర వేసి ఇచ్చేయాల. ఇది మోడీ గారికి వచ్చేసి చీర కట్టడం చేతనం లేదు, ఇంట్లో పిల్లల్ని ఆయన ఉంచుకోవడానికి చేత కాలేదు. అదే విధంగా వచ్చేసి ఆడవాళ్ళకి ఇప్పటిదాకా రక్షణ లేదు. ఆ విషయం చూస్తే మనకి వచ్చేసి గ్యాస్ సిలిండర్ ప్లకార్డ్ చేయండి, రామన్న ప్లకార్డ్ వచ్చాడు సిగ్గుండాల మోడీకి ఇప్పటిదాకా చూసుకుంటే కనీసము 3 పూటల అన్నం తినాలి అంటే అన్నం కూడా తినకుండా చేస్తున్నారు ఈ మోడీ ప్రభుత్వము. మనకి ఈ రోజున వచ్చేసి ఎల్పిజి గ్యాస్ ధరలు ఇలా పెంచితే ఎలా ఆడవాళ్ళు ఎలా భరిస్తారు? అది బడ్డెన్ ఎంతవరకు పడుతుంది? ఈ రోజులలో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఉప్పులు పప్పులు ప్రతి ఒక్కటి పెంచేశారు. ఎల్పిజి గ్యాస్ అలాగే వచ్చేసి 60 రూపాయలు పెంచారు ఇంట్లో యూజ్ చేసుకునేటి. అలాగే కమర్షియల్ వాటికి వచ్చేసి 155 రూపాయలు పెంచారు. ఆటో అన్నలు కూడా బాధపడుతున్నారు. ఎల్పిజి వాడే ఆటో వాళ్ళని కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని. ఈ రోజున చూసుకుంటే మొత్తం దేశంలో అప్పులు ఏమో వచ్చేసి అదాని అంబానీ మెహుల్ చౌకీ వాళ్ళందరికీ అప్పులు ఇస్తాడు, మాఫీలు అంటారు. సామాన్య ప్రజల మీద వచ్చేసి ఇలా భారం మోపుకుంటూ నడ్డి వీరుస్తూ ఈ రోజున మోడీ ప్రభుత్వం ఏం చేయాలనుకున్నది? దేశాన్ని అప్పుల పాలు చేసిండు. వచ్చే 11 సంవత్సరాలు కాలేదు కానీ ఎంత 250,000 కోట్ల అప్పులు చేసిండు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు దగ్గర మనకి ఎన్ని 60,000 కోట్ల అప్పులు ఉంటే 11 సంవత్సరాలు అంటే వాళ్ళు 50 సంవత్సరాలలో వచ్చేసి 65,00,000 కోట్ల అప్పులు చేస్తే వీళ్ళు వచ్చేసి వచ్చి రాగానే 11 సంవత్సరాలు
సింగిల్. మరి ఇప్పుడు ఈయన చీర వేసినాం, మేము గాజులు వేసినాం. నీకు నువ్వు చూస్తున్నావా? నీకేమో లక్షల రూపాయల అన్నం తింటున్నావు. మరి పేద ప్రజలు వచ్చేసి కనీసము సామాన్య భోజనం కూడా చేయకుండా ఈ రోజున చేస్తున్నావు అంటే సిగ్గుండాలా? నేను ఒకటే చెప్తున్నా, నువ్వు